మరొకసారి ప్రభుత్వం స్కూల్స్ నుంచి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. మరి ఇలాంటి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంటర్ నుంచి మనకి బీఈడీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి. అంతకన్నా ముందు చాలా మంది అప్లై లింక్ అయితే అడుగుతున్నారండి. అప్లై లింక్ అనేది నేను అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ లాస్ట్ లో చూపిస్తున్నానండి. ఆ నోటిఫికేషన్ లో మీకు రౌండ్ అప్ చేసి మరి అప్లై లింక్ అయితే క్లియర్ గా చూపిస్తున్నానండి. సో దాని ద్వారా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోని క్లియర్ గా చూసేద్దాం. సో ముందుగానే తెలుస్తుంది కదా పలానా జాబ్ అని. సో వెంటనే దీనికి అప్లై చేయాలి అనుకుంటే వీడియో పూర్తిగా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైనిక్ స్కూల్ అమరావతి నగర్ రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం ఒక రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. ఇందులో మనకి పీజీటీ, టీజీటీ, లాబొరేటరీ అసిస్టెంట్, కౌన్సిలర్ ఇలా వివిధ రకాల పోస్టులు అయితే విడుదల చేశారనమాట. ఇందులో మొత్తం కూడా 8 ఖాళీలు అందుబాటులో ఉన్నాయండి. అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. దరఖాస్తు స్వీకరించే చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 25th లాస్ట్ అనమాట. ఆ లోపల ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అండి. అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి, ఎక్కడికి పంపించాలి అనే డీటెయిల్స్ లాస్ట్ లో చూపిస్తాను. ముందుగా ఓవర్ వ్యూ అయితే చూసేయండి. సంస్థ వచ్చేసరికి సైనిక్ స్కూల్ అమరావతి నగర్. అందులో పోస్టులు మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం ఖాళీలు 8 ఖాళీలు అయితే ఉన్నాయండి. సో ఉద్యోగం టైప్ అంటే ఉద్యోగం రకం వచ్చేసరికి రెగ్యులర్ అలాగే కాంట్రాక్ట్ బేస్ లో ఉన్నాయన్నమాట. కాంట్రాక్ట్ బేస్ లో వచ్చేసరికి 3 years అండి. రెగ్యులర్ వచ్చేసరికి పర్మనెంట్ అనమాట. నెక్స్ట్ అర్హత వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. అంటే పోస్ట్ వైజ్ ఉంటుంది. పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ పోస్ట్ వైజ్ సాలరీ డీటెయిల్స్, పోస్ట్ వైజ్ ఏజ్ లిమిట్ అన్ని కూడా క్లియర్ గా చూపిస్తాను. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్ వాళ్ళకి 500 అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 300 రూపీస్ అండి. ఉద్యోగం ప్రదేశం పోస్టింగ్ వచ్చేసరికి మనకి అమరావతి నగర్ తమిళనాడులో పోస్టింగ్ అయితే ఉంటుంది. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ పోస్టింగ్ వచ్చేసరికి మనకి అక్కడ ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 25th లాస్ట్. ఇప్పుడు పోస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏ కేటగిరీకి వచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెగ్యులరా ఆర్ కాంట్రాక్ట్ బేసా అనేది కూడా క్లియర్గా ఇక్కడ చూపిస్తాను చూడండి. పీజీటీ మ్యాథ్స్కి వచ్చేసరికి 1 వేకెన్సీ ఉందండి. యూఆర్ కేటగిరీకి ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి రెగ్యులర్. అండ్ నెక్స్ట్ పీజీటీ ఇంగ్లీష్కి వచ్చేసరికి 1 కేటగిరీ ఉందండి. ఇది కూడా మనకి యూఆర్కే ఇచ్చేసారు. సో ఇది రెగ్యులర్ పోస్ట్ అనమాట. నెక్స్ట్ పీజీటీ ఫిజిక్స్ అనమాట. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 వేకెన్సీ ఉందండి. సో ఇది కూడా మనకి యూఆర్ కేటగిరీకి అయితే ఇచ్చేసారు. రెగ్యులర్ పోస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీజీటీ మ్యాథ్స్ కి వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది. యూఆర్ కి అండ్ రెగ్యులర్ పోస్ట్ అండి. పీజీటీ మ్యాథ్స్ ఉంది, టీజీటీ మ్యాథ్స్ కూడా ఉంది. నెక్స్ట్ లాబొరేటరీ పోస్ట్ కి చూడండి 1 వేకెన్సీ ఉంది. ఎస్టీకి ఇచ్చేసారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది రెగ్యులర్ పోస్ట్ అండి. నెక్స్ట్ కౌన్సిలర్ కి వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది యూఆర్ కేటగిరీకి. ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ బేస్ అంటే 3 years మాత్రమే. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి బ్యాండ్ మాస్టర్ కి వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది. యూఆర్ కేటగిరీకి ఇచ్చారు. ఇది వచ్చేసరికి 3 years అనమాట. నెక్స్ట్ ఆర్ట్ మాస్టర్ లో 1 వేకెన్సీ ఉంది ఎస్టీ కేటగిరీకి. ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ 3 years అండి. సో అలా టోటల్ వేకెన్సీస్ మనకి 8 ఉన్నాయి అనమాట. ఇప్పుడు పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే ఏ పోస్ట్ కి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను చూడండి. సో ముందుగా పీజీటీ మ్యాథ్స్ అలాగే ఇంగ్లీష్, ఫిజిక్స్ అనమాట. ఈ 3కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూడండి. సంబంధిత సబ్జెక్ట్స్ లో కనీసం 50% మార్క్స్ తో మాస్టర్ డిగ్రీ ప్లస్ బిఎడ్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ టీజీటీ మ్యాథ్స్ కు చూడండి. మ్యాథ్స్ లో మనకి 50% మార్క్స్ తో బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ బిఈడి ప్లస్ సీటెట్ ఆర్ సెస్టెట్ పేపర్ 2 అర్హత సాధించి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఉండాలండి. నెక్స్ట్ లాబొరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్ కి వచ్చేసరికి జస్ట్ 12th పాస్ అయి ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ కౌన్సిలర్ కి వచ్చేసరికి సైకాలజీలో గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా చైల్డ్ డెవలప్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ లో డిప్లొమాతో పాటు గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఆర్ట్ మాస్టర్ కి క్వాలిఫికేషన్ చూడండి. అంటే పెయింటింగ్స్ లో, ఆర్ట్స్ లో మాస్టర్ డిగ్రీ లేదా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్స్ లో గ్రాడ్యుయేట్ ప్లస్ 4 years డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ అయితే ఇవి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి. ఫస్ట్ పీజీటీ పోస్ట్ కి 21 to 40 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ టీజీటీ మ్యాథ్స్ ప్రయోగశాల సహాయకుడు అంటే
లాబొరేటరీకి వచ్చేసరికి 21 to 35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కౌన్సిలర్, బ్యాండ్ మాస్టర్, ఆర్ట్ మాస్టర్కి వచ్చేసరికి 21 to 50 ఇయర్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సాలరీ డీటెయిల్స్ చూద్దాం పోస్ట్ వైజ్. పీజీటీ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్కి చూడండి 47,600 ప్లస్ డిఏ కూడా వస్తుంది అనమాట. ఇతర అలవెన్స్లు కూడా లభిస్తాయండి మనకి శాలరీతో పాటు. నెక్స్ట్ టీజీటీ మ్యాథ్స్ పోస్ట్కి వచ్చేసరికి 44,900 అనమాట. దీని కూడా మనకి డిఏ వస్తుంది. అండ్ నెక్స్ట్ కౌన్సిలర్ పోస్ట్కి 30,000 అనమాట. నెక్స్ట్ బ్యాండ్ మాస్టర్కి 40,000 అండి. నెక్స్ట్ ఆర్ట్ మాస్టర్కి 25,000 అనమాట. ఇవన్నమాట పోస్ట్ వైజ్ శాలరీ డీటెయిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ చూడండి. రాత పరీక్ష ఉంటుంది అండ్ క్వాలిఫికేషన్, ఇంటర్వ్యూకి వీటన్నిటికి కూడా వెయిటేజ్ పర్సంటేజ్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారనమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ ఏంటనేది మీకు అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో లాస్ట్లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు చూసారు కదా, జనరల్, ఓబీసీ వీళ్ళకి వచ్చేసరికి 500, రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి 300 అనమాట. ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది ఎన్బిఐ కలెక్ట్ దరఖాస్తుతో పాటు రసీదు జత చేయాలండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూసారు కదా. నోటిఫికేషన్ స్టార్టింగ్ అంటే అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి మనకి August 1 నుంచి స్టార్ట్ అయిందండి. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి August 25 వరకు మాత్రమే టైం ఉంది. అంటే జస్ట్ మనకి 24 days అలా టైం ఇచ్చారు. ఇప్పటికే మనకి 2-3 days కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో వెంటనే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలో చూసేసి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్న www.sainikSchool.amravati.edu.in వెబ్సైట్ కనిపిస్తుంది కదా. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ముందుగా గూగుల్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాలన్నమాట. ఏమీ లేదు, పోస్ట్ నేమ్, ఈమెయిల్ ఇచ్చేసి సబ్మిట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ స్కూల్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అది నేను క్లియర్ గా మీకు నోటిఫికేషన్ లో చూపిస్తాను. ఇప్పుడు అర్థమైంది కదా, ఈ వెబ్సైట్ ద్వారా మీరు గూగుల్ ఫామ్ సబ్మిట్ చేయాలన్నమాట. పోస్ట్ అలాగే ఈమెయిల్ 2-3 డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అవి 2 ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేసి నెక్స్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క డీటెయిల్స్ తో ఫిల్అప్ చేసి చూపిస్తాను అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. అన్ని డీటెయిల్స్ ఫిల్అప్ చేసి అలాగే ఎస్బీఐ కలెక్టర్ ద్వారా ఫీజు పే చేసిన రిసిప్ట్ ని కూడా అటాచ్ చేయాలన్నమాట. సో వీటన్నిటితో పాటు విద్యార్హత సర్టిఫికేట్స్ కాపీస్, అలాగే ఏజ్ లిమిట్ గురించి, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ కాపీస్ అన్నిటిని కూడా అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేసి ఒక కవర్ లో పెట్టేసి కవర్ పైన థిక్ లెటర్స్ తో మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసుకుంటున్నారో పోస్ట్ యొక్క నేమ్ అనేది బోల్డ్ లెటర్స్ లో వ్రాసి నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్ కి అయితే పంపించాలండి. అది కూడా August 25 వరకు మాత్రమే. అడ్రస్ కూడా చూపించేస్తున్నాను చూడండి. సైనిక్ స్కూల్, అమరావతి నగర్, పిన్ నంబర్ కూడా ఇచ్చేసారు. ఉడుమల్పేట్ తాలూక్, తిరుపూర్ జిల్లా, తమిళనాడు అడ్రస్ కి అయితే పంపించాలండి. సో అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా ఒకసారి చూసేద్దాం. సో సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. సైనిక్ స్కూల్, అమరావతి నగర్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. ఇందులో పోస్టులు అలాగే ఏజ్ లిమిట్, సాలరీ అన్ని కూడా చూసేసారు కదా. సో వెబ్సైట్ ద్వారా మీరే ఈ నోటిఫికేషన్ మీరే మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఏమి కాదు, ఏ పోస్ట్ కి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి అండ్ సాలరీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీరు ఏ పోస్ట్ కి అయితే ఎలిజిబుల్ అవుతున్నారో ఆ పోస్ట్ కి అప్లై చేసుకోవాలన్నమాట. సో ముందుగా స్కూల్ వెబ్సైట్ ద్వారా మీరు గూగుల్ ఫామ్ సబ్మిట్ చేసి తర్వాత అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని కరెక్ట్ గా మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసి ఇక్కడ కూడా మీకు నోటిఫికేషన్ లో అడ్రస్ కూడా నేను రౌండ్ అప్ చేసి చూపిస్తాను. అలాగే ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలనేది కూడా, ఏమేమి కాపీస్ అటాచ్ చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూసుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, 10th నుంచి హైయెస్ట్ క్వాలిఫికేషన్ వరకు, అలాగే ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఫీజు పే చేసిన రిసిప్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పోస్ట్ కవర్ మీద పోస్ట్ యొక్క నేమ్ అనమాట. అంటే ఏ పోస్ట్ కి, టీజీటీ మ్యాథ్స్, పీజీటీ మ్యాథ్స్ అనేది ఏ పోస్ట్ కి అప్లై చేసుకుంటున్నారు, పోస్ట్ యొక్క నేమ్ అనేది కొంచెం పెద్దగా క్లియర్ గా రాయాలన్నమాట. సో రాసి ఇచ్చిన అడ్రస్ కి అయితే పంపించాలి. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి చెప్పాను కదా, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి, ఇంటర్వ్యూ బట్టి, హైయెస్ట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ బట్టి వెయిటేజ్ పర్సంటేజ్ ఇచ్చి దాని ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారనమాట. ఆ రిటర్న్ టెస్ట్ లో వచ్చే సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసేయండి. సో వీటికి సంబంధించిన బుక్స్ కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, బేసిక్ మ్యాథ్స్ సబ్జెక్ట్ టెస్ట్, అంటే మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ కి సంబంధించిన సబ్జెక్ట్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇలా టోటల్ 100 మార్క్స్ అండి. సో జనరల్ నాలెడ్జ్ లో 15, జనరల్ ఇంగ్లీష్ లో 15, బేసిక్ మ్యాథ్స్ లో 10 మార్క్స్, సబ్జెక్ట్ టెస్ట్ లో 60 మార్క్స్ అనమాట. ఇలా ఓవరాల్ గా 100 మార్క్స్ కి ఎగ్జామ్ అయితే ఉంటుందండి.
రిటన్ టెస్ట్‌కి మనకి వెయిటేజ్ పర్సెంటేజ్ వచ్చేసరికి 50% అయితే ఇచ్చారు. ఈ 50%లో మినిమమ్ 33% వస్తే మీరు క్వాలిఫై అవుతారనమాట. సో, అది ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్. అప్లికేషన్ ఫామ్ చూసేయండి. ఇలా ఉంటుందనమాట. మీరు ఏదైనా దగ్గరలో నెట్ సెంటర్‌కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని తెచ్చుకోండి. సో, ఫస్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్ మీరు పీసీటీ మ్యాథ్సా, టీసీటీ మ్యాథ్సా అనేది క్లియర్‌గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలి. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఇయర్ అన్నీ కూడా క్లియర్‌గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్. నెక్స్ట్ మ్యారీడ్ ఆర్ సింగిల్. నేషనాలిటీ, క్యాస్ట్ అంటే మీ యొక్క క్యాస్ట్ జనరల్ ఓబీసీ పై క్లిక్ చేయాలి. జస్ట్ టిక్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఫాదర్స్ ఆర్ హస్బెండ్ నేమ్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఇటు సైడ్ వచ్చేసరికి మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో అనమాట. అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఏ సబ్జెక్ట్, అలాగే ఏ యూనివర్సిటీలో చదివారు, ఇయర్ అంటే పాసింగ్ ఇయర్, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, డివిజన్ అండ్ పర్సంటేజ్. సో అన్ని కూడా ఫిల్అప్ చేయాలండి. అంటే 10th నుంచి మీకు ఉన్న క్వాలిఫికేషన్ దాకా అన్ని డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. అలాగే వాటికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి. చూడండి 10th నుంచి హైయెస్ట్ క్వాలిఫికేషన్ వరకు ఉన్న క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కాపీస్ అన్నిటిని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాలి. సో మీకు ఏమేమి ఎక్స్పీరియన్స్, అలాగే మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసు, అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ కూడా అనమాట. అది కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. అలాగే ఈమెయిల్, ఆధార్ నెంబర్, అలాగే అప్లికేషన్ ఫీ ఎప్పుడు పే చేశారు, ఎంత పే చేశారు అనేది కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఎనీ అదర్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే అవి కూడా ఫిల్అప్ చేసి ప్లేస్, డేట్, సిగ్నేచర్ అండ్ ఏ పోస్ట్ నుంచి మీరు పంపిస్తున్నారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి అప్లికేషన్ ఫామ్కి కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలి. సో ఇదనమాట నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇది. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెళ్ళే ముందు ఒకసారి లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే వచ్చిన లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.